విజయవాడలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో బీచ్ శాండ్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మరియు టైటానియం వాల్యూ చైన్ నిర్మాణానికి సంబంధించిన వర్క్ షాప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని ప్రాధాన్యతను వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బీచ్ శాండ్ ఖనిజాలు కేవలం ఆర్థిక వనరులుగా మాత్రమే కాకుండా క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్ మరియు రక్షణ రంగాలకు కీలకంగా ఉంటాయని మంత్రి చెప్పారు. మైనింగ్ ను కేవలం ఆదాయ వనరుగా కాకుండా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇంజిన్ గా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. 16,600 హెక్టార్లలో 16 రకాల ఖనిజ నిక్షేపాలను గుర్తించి రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి మైనింగ్ హబ్ గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. మైనింగ్ అన్వేషణ నుండి ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ వరకు అభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పెంచుతామని వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనలకు తగిన విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ సెక్టార్ని కొత్త పుంతలు తీసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందులో భాగంగా ఏదైతే రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి బీచ్ శాండ్స్ మీద ఈరోజు వర్క్షాప్ ఇక్కడ విజయవాడలో కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు డిఆర్డిఏ ఎక్స్ చైర్మన్ గారు సతీష్ రెడ్డి గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ ముఖేష్ కుమార్ మీనా గారు, అదేవిధంగా ఎండి ఏపీఎండిసి ప్రవీణ్ గారు, దాదాపు దేశం మొత్తం నుంచి కూడా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సైంటిస్టులు కానీ, ఏదో ఫ్యూచర్ ఇండస్ట్రియలిస్టులు కానీ అందరూ కూడా రావడం జరిగింది. చాలా డీటెయిల్డ్గా ఈ వర్క్షాప్ని నిర్వహించబోతా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశాలనే ఆలోచనతో ఇవాళ మ్యాగ్నెట్స్కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ మినరల్స్లో మనం వేరే దేశాల మీద ఆధారపడకుండా మనకున్నటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతం దాదాపు 970 కిలోమీటర్ల తీర ప్రాంతంలో బీచ్ శాండ్ మినరల్స్కి చాలా అవకాశాలు ఉన్నాయి. దాని మీద దగ్గర ఒక 16 బ్లాక్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 16,600 టన్నుల్ని కెపాసిటీ ఇక్కడ ఉందనేది ఒక అంచనా ఉంది. దానికి తగిన విధంగా భవిష్యత్తులో ఎక్స్ప్లోరేషన్ దగ్గర నుంచి ఇండస్ట్రియల్ ప్రాసెస్ వరకు ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దానికి తగిన విధంగా ఈరోజు ఈ వర్క్షాప్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుని ఒక పాలసీ ఇవ్వబోతాను.